జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము యాకోబుతో దేవుడు భయపడొద్దని చెప్పారు. హల్లెలూయా. దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి. మరి ప్రార్థన చేసి బైబిల్ చదువుకొని అలాగ మనం ఉన్నామో లేదో పరిశోధించుకోవాలి ఈరోజు. అలాగే అనేకుల కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. చదువుకుంటున్న విద్యార్థుల కొరకు, యవనస్తురాల కొరకు, యవనస్తులు తొట్టెళ్ళిపోకుండా దేవుని నుండి భయభక్తులు కలిగిద్ది, తల్లిదండ్రులకు విధేయత చూపించాలని అట్టి వారికి కోసం ప్రార్థనలు చేయండి. ఎక్కడ చూసినా యవన బిడ్డలు చాలా మరి సాతాను క్రియలు కలిగి ఉండి పాడైపోతూ ఉన్నారు. బిడ్డల కొరకు ప్రార్థనలు చేయండి. అలా మీకోసం నేను ప్రార్థిస్తానండి. ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము ఆదికాండము 46వ అధ్యాయం 3వ వచనం. ఆయన నేనే దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి, నువ్వు ఐగుప్తు వెళ్ళడానికి భయపడకము, నేను నిన్ను అక్కడ గొప్ప చేర్చుదును. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, మొన్నటి దినం మనం యాకోబుతో దేవుడు భయపడొద్దని చెప్పాడు. యోసేపుతో ఇక్కడ మనం చూసుకుంటే మొన్న దినాన ఇస్సాకు కోసం చెప్పుకున్నాం. మనం ఇస్సాకుతో దేవుడు భయపడొద్దని చెప్పాడు. ఇక్కడ దేవుడు ఇస్సాకు గారి కొడుకు యాకోబుతో దేవుడు ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు ఐగుప్తు వెళ్ళడానికి భయపడకు, నేనే నీ దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి, నువ్వు భయపడకము, అక్కడ నిన్ను నేను గొప్ప చేద్దును అని దేవుడు చెప్తున్నారండి. ఈ మాట ఎవరికి చెప్తున్నారు? యాకోబుకి. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నీలో భయం ఉన్నదే దేవుడి కార్యాలు చూడలేవు. నువ్వు భయపడకుండా నిబ్బరంగా ఊరకనే ఉండాలి, దేవుడి కార్యాలు చూస్తావు. ఇక్కడ యాకోబు గారు భయం అంటే ఇప్పుడు వెళ్తున్నారు, అక్కడ భయపడకు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి యోసేపు తన అన్నలతో చెప్తాడు, వెళ్ళి తండ్రిని వెంట పెట్టుకొని తీసుకురండి, మన వాళ్ళందరినీ తీసుకొని రని చెప్తే యాకోబు గారు భయపడతారు వెళ్ళడానికి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు అక్కడ వెళ్ళడానికి భయపడకు, నీ పూర్ణ హృదయంతో యెహోవాని స్తుతించు, యెహోవాని నమ్ము, నీ సబోద్ధిని ఆదరణ చేసుకోకు. ఈ మాట ఎక్కడ ఉంటుందంటే మనకి సామెతల గ్రంథంలో ఉంటుందంటే, కొంతమంది సొంత ఆలోచనలు కలిగి ఉంటారు. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇది అవుతాయి ఏంటి, అది ఏంటి, ఇది అని ఓ సొంత ఆలోచనలు కలిగి ఉండి నష్టం తెచ్చుకుంటారు. అయితే దేవుడు ఇలాంటి సొంత ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఇక్కడ యాకోబు వెళ్తే ఏంటి అని కొంచెం భయంతో ఉన్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడకు యాకోబు, ఐగుప్తు వెళ్ళడానికి ఎళ్ళు, నేను నీకు తోడై ఉన్నా, నీ తండ్రి దేవుణ్ణి, నీ దేవుణ్ణి కూడా నేను అక్కడ గొప్ప చేస్తానని దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడండి. ఈ వాగ్దానం ఒక్క ఇస్సాకు గారికి, యాకోబు గారికైనా, మనకేనండి. ఈ మాటలు ఏంటుంది నీకు నాకు కూడా. నువ్వు భయపడకు, దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడో, ఎక్కడ ఉండమన్నాడో అక్కడికి వెళ్ళి ఉండు. హల్లెలూయా. చూడండి, మనం ఎవరి మీద ఆధారపడాలంటే యెహోవా మీద ఆధారపడాలి. మన సబుద్ధి మీద కాదు, మన ఆలోచనల మీద కాదు, పక్కవారి మీద కాదు, యెహోవా మీద ఆధారపడాలని మనకి దినం దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ యాకోబు గారు ఏం చేశారండి, బెరిషా భూమి ఆ ప్రాంతం విడిచి మరి ఐగుప్తుకు వెళ్ళడానికి, మరి ఆ యోసేపు ఉన్న ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడికంట బలులు అర్పించాడంటే. చూడండి, ఆదికాండం 46వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఇశ్రాయేలు వారు తన కలుగునంత తీసుకుని ప్రయాణమయ్యి బయలుదేరు
ఆ ప్రాంతానికి వచ్చి తండ్రి అయిన ఇస్సాకుతో బలులు అర్పించును. ఆ బలులు అర్పించిన ఆ నైటే దేవుడు యాకోబుతో దర్శించి, నువ్వు వెళ్ళడానికి సందేశించొద్దు, భయపడద్దు, నువ్వు వెళ్ళు అని ఇక్కడ చెప్తారండి. అంతేకాదు ఈ 46 ఆదికాండం 46 అధ్యాయం 6వ వచనంలో చూస్తే కనుక యాకోబు మొత్తం కుటుంబాలన్నీ కూడా ఐగుప్తులో సంపాదించిన సంపాదన అంతా కూడా ఇదంతా పట్టుకొని ఐగుప్తుకి వెళ్ళారండి. కానానులో మొత్తం అంతా సంపాదించి, అంటే మరి ఎక్కడెక్కడ తను ఏ ప్రాంతం నివసించాడు, ముందు ఎక్కడ నివసించాడు, అవన్నీ తను సంపాదించింది అంతా కూడా ఐగుప్తుని తీసుకుని వెళ్ళాడంటే అండి. ఇక్కడ మనకి 26వ వచనంలో కనబడుతుందండి. అనుమతి 26 మంది. ఇదే అధ్యాయంలో 27వ వచనంలో చూసుకుంటే యాకోబు కుటుంబం 77 మంది అని ఇక్కడ ఉంటుంది. 70 మంది అని ఉంటుందండి. అంటే యాకోబు గారు పిల్లలే కాదు, వారి పిల్లలే కాదు, మొత్తం వీళ్ళంతా కలిపి 70 మంది కుటుంబం అండి ఇదంతా. హల్లెలూయా. ఎబ్రూ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ విశ్వాస పట్టిక అని ఉంటుందండి. అంటే నిరీక్షణ, విశ్వాసం ఉండాలండి. అంటే ఈ జనాంగం అంతా కూడా, అంటే యాకోబు ఆస్తి అంటే మనం అనుకుంటాం కార్లు, బంగ్లాలు, గోల్డ్, డబ్బు కాదండి. యాకోబు ఆస్తి ఏంటంటే పిల్లలు, ఈ కుటుంబాలు, ఈ జనాంగం అంతా కూడా తను మరి ఐగుప్తు రావడానికి సందేశించకుండా నమ్మి ముందు సందేశించాడు. దేవుడు ఎప్పుడైతే భయపడకని చెప్పాడో విశ్వసించి నిరీక్షణ కలిగి ఉన్నాడు, ప్రయాణించాడండి. హల్లెలూయా. కనిపించే వాటి కోసం కొంతమంది విశ్వాసం కలిగి ఉంటారు, నిరీక్షణ కలుగుతారు. కాదు, దేవుడు ఏం చెప్తున్నాడంటే కనిపించిన దానికోసం కాదు, కన్నబాడని దానికోసం నిరీక్షణ కలిగి ఉండాలండి. హల్లెలూయా. ఏం జరుగుతుందో తెలియదు, అయోమయం పరిస్థితి. కానీ యోసేపు అందరిని బంధించి ఏమైనా చేసేస్తాడా, తన చిన్నతనంలో తన అన్నలు ఏమైనా మోసం, ఇలాంటి కలవరలు రావచ్చు అందులో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే. ఆ పెన్నమ్మలకు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళందరికీ కలవరలు రావచ్చు. కానీ వారందరూ కూడా నిరీక్షణ కలిగి ఉన్నారండి, విశ్వసించారండి, ప్రయాణం సాగించారండి. హల్లెలూయా. దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నారండి. సబుద్ధిని విసర్గొట్టారు. ఫస్ట్లో వరకు సబుద్ధి పుట్టొచ్చు, భయం పుట్టొచ్చు, కలవర పుట్టొచ్చు, అవన్నీ కూడా విసర్జించి దేవుడి మీద ఆనుకున్నారండి. చూడండి, అంతేకాదు మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ వచనంలో చూడండి, 9వ వచనం 10వ వచనంలో ఉంటుందండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9, 10. దేవుడు నమ్మదగిన వాడు అని, ఖచ్చితంగా సహాయం చేసేవాడని, తను పిలిచిన పిలుపుకి మరి ఎవరైతే నమ్మకంగా మరి ఆయన నమ్మదగిన వాడని నమ్మి ఆయన పిలుపుని పెట్టి సాగిపోతారో ఆయన సహాయం చేస్తాడంటే అండి. హల్లెలూయా. చూసారండి, నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండాలంట. అలా కనిపెట్టుకునే వారికి దేవుడు సంతోషంతో నింపుతాడండి. చూడండి, ఒక కొడుకు తక్కువైపోయాడని ఎంత దుఃఖంతో ఉండి ఉండొచ్చు. 17 సంవత్సరాల ఎడబాటు, కానీ అందరూ ఒకే చోటకి చేరారు, సంతోషంగా ఉన్నారు. మరి వీళ్ళు 70 మంది కాకుండా యోసేపు భార్య, మరి యోసేపు 2 పిల్లలు, ఈ నలుగురు కూడా అందులో కలిపితే 74 మంది. ఇది కాకుండా అక్కడ పొరవ జనం, ఎంత జనాంగం అండి, అక్కడ సంతోషంగా కలిసి ఉన్నారు. హల్లెలూయా. అంతే కదండి, లోకా సువార్తలో మనం చూస్తే కనుక ఇక్కడ 16వ అధ్యాయం 10వ వచనంలో నమ్మకస్తం కోసం ఉంటుందండి. కొద్ది విషయంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువ విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడంటే అండి. హల్లెలూయా. అంటే మనం కొద్దిలోనే నమ్మకంగా ఉండడం కాదు, మనం ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చిన్న విషయంలో నమ్మకం కాదు, పెద్ద విషయంలో కూడా నమ్మకంగా ఉండాలని చెప్తున్నారు. చూడండి, మొదట క్రైస్తవుడు ఎవరంటే మరి మొదట భక్తుడు స్టెఫన్. చూడండి, స్టెఫన్ లాగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చిన్నది ఎవరైనా అంటే చాలు ఈ మధ్యకాలంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. చిన్నది ఏదైనా వస్తే చాలు మీడియాకి వచ్చేస్తున్నారు. కొంతమంది పేకులు సృష్టించేసుకుంటున్నారు. దేవుడి నమ్మనికి ఎంత అవమానం తెస్తున్నారండి. అందుకే అన్నాను ఇక్కడ మొదట క్రైస్తవుడు అని. మొదట మరి పరిచారకుల్లో ప్రాణం పెట్టినవారు ఉన్నారంటే మొదట
స్టెఫనేనండి. హల్లెలూయా. రాళ్ళతో కొట్టారంటండి. రాళ్ళతో కొడుతుంటే స్టెఫను ఆకాశం వైపు కనులెత్తి, దేవా వీరేం చేస్తున్నారో తెలీదు, క్షమించని యేసుక్రీస్తు వారు చేసినలాంటి ప్రార్థన స్టెఫను చేశాడండి. హల్లెలూయా. ఈరోజు స్టెఫను ప్రార్థనలు కరువైపోయినాయి. స్టెఫను ప్రార్థనలు కరువైపోయినాయి. నీలోని నాలోని ఇంకా స్టెఫను ప్రార్థన బ్రతికి ఉన్నదంటే ఎవరేమన్నా సరే ఇదే ప్రార్థన మనం చేస్తాం. చూడండి, దేవుడి మీద ఆనుకున్నాడండి, దేవుడినే నమ్మాడండి స్టెఫను. రాళ్ళ దెబ్బలకు కుంగిపోలేదు, రాళ్ళ దెబ్బలకి ప్రాణం అర్పించాడు, దేవుడి వైపు చూశాడండి. నువ్వు నేను ఎలా ఉంటున్నాం పరిచర్యలో ఈ రోజుల్లో. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ఉంది చూడండి, 59వ వచనం. ఏమని ప్రార్థన చేస్తుందండి ఇక్కడ స్టెఫను? నా ఆత్మని నీ వద్దకు నేను చేరుస్తున్నాను, ఈ పాపము వీరి మీద వండకుండా వీరిని క్షమించు. అపోస్తలుల కార్యాలు మరి 59 నుంచి 60 వరకు కూడా చూడండి, ఈ మాటలు ఇక్కడ కనబడతాయండి మనకి. చూడండి ఎంత ఎలా చేశారు. నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను తండ్రి. ఈ మాట యేసుక్రీస్తు వారు, ప్రభా ఇగో నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను అన్నాడు ఆయన. అదే ప్రార్థన ఈయన చేశాడండి. మరి అలాంటి ప్రార్థన మనలో ఎందుకు లేదు? మనం ఎందుకు చేయాలి? సువార్తకి వెళ్తుంటే కొంతమంది మౌనంగా వచ్చేస్తున్నారు, ఎంతోమంది నేను చూస్తున్నానండి. మా పరిచయలో మా పాస్టర్ గారు చేసే పరిచయలో మరి మా సంఘంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఒక్కటి బయటికి రాలేదండి. అది సంఘం వరకే ఉంది, ప్రభు ఎదుట. అందుకే అలా హెచ్చించి పడుతున్నారండి. చాలామంది చిన్ని విషయాలకి సోషల్ మీడియా మనుషులకు భయమును కలగజేసే మాటలు తీసుకొస్తున్నారు. స్టెఫను చూడండి, ఒకసారి మీరు అపోస్తులైన పౌలు గారు రాసిన పత్రికలన్నీ చదవండి, ఎంత ఎలా ఉంటాయో. ఈ మధ్యలో చదివేవాడు కరువైపోయాడు, ధ్యానించేవాళ్ళు కరువైపోయారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో అలా ఉన్నారేమో. ధ్యానించే వాళ్ళు కరువైపోయారు, చదివే వాళ్ళు కరువైపోయారు, వాదావాదాలకు దిగేవారు ఎక్కువైపోయారు, వాదించే వాళ్ళు ఎక్కువైపోయారు అండి. మూర్ఖులు ఏం చేస్తారంటే వాదిస్తూ ఉంటారంట. అలా మీరు ఉన్నారేమో. ఒకవేళ మార్చుకోండి ఈరోజే. నేను చెప్పిన మాట కదండి, వాక్యం చెప్తుంది. మనం స్టెఫన్లాగా ఉండాలి, స్టెఫన్ చేసే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ఒక స్టెఫన్నే కదండి. చూడండి, అపోస్తులు గారు పౌలు గారు స్టీఫెన్కి ఒక లేఖ రాస్తారండి. ఆ లేఖలో కూడా ఆయన చెప్తున్నాడు ఈ మాట. ఏం చెప్తున్నాడంటే, తిమోతి నేను మంచి పోరాటని నా కడ ముట్టించుతిని. చూడండి, మంచి పోరాడాను నేను, నా పనిని నేను కడముట్టించానని ఎంత శబాస్గా చెప్పాడని పౌలు గారు. హల్లెలూయా. నువ్వు నేను చెప్పగలవా? ఒక దినము మనం దేవుడికి చెప్పలేం, ఈ దినము నేను కడముట్టించాను, పోరాడే నేను ఒక దినం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. కానీ పౌలు గారు తన జీవిత పరిచర్య, దేవుడిచ్చిన పరిచర్య, తిమోతి నేను దేవుడిచ్చిన పరిచర్య కడముట్టించాను, నేను కడముట్టించానని చెప్తున్నాడండి. మరి మనం చెప్పగలం ఈ మాట? ఒక గంట ప్రార్థన చేయలేం, ఒక దినము దేవుడికి అప్పచెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం, ఒక దినము కడముట్టించానన్న మాట గుండెల మీద తీసుకుని చెప్పగలమా మనం? ఒక దినము కూడా దేవుడితో గడపలేని, దేవుని సంతోషపెట్టలేనా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. గారు ఎంతో నమ్మేదండి దేవుణ్ణి, నమ్మకం కలిగి ఉన్నాడు. ఇదిగో తిమోతి నా కడముట్టించాను, నా కొరకు నీటి కిరీటం ఉన్నదని నమ్మకంతో చెప్పాడండి. ఇలాంటి నమ్మకం కలిగి ఉండాలండి మన ఇలాంటి పరిచయలో నేను ఇది చెయ్యగలను, నా ప్రాణం పోయిన దేవుడు నాలో ఉండి ఇది జరిగిస్తాడు, నా ప్రాణం ఉన్నంతకాలం దేవుని గణపరుస్తాను, నేను మట్టిలో చేరేంత వరకు ఆయన స్తుతిస్తాను అనే పోరాటం చేస్తూ సాగిపోవాలి తప్ప పూటకు ఒక వేషం, గంటకు ఒక రంగులు మార్చడం ఇలాంటి క్రైస్తవుడికి సరిపోవండి. అది ఎంతో దేవుడికి విరోధమండి. దేవుడు మనతో అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంటాడండి. కాబట్టి మనం మంచి వారిగా ఉందామండి. యాకోబుతో దేవుడు చెప్పిన మాట ఆదికాండము 18వ అధ్యాయంలో చూడండి, 49వ వచనంలో ఉందండి. యాకోబు తన కుమారుని పిలిచి ఆశ్రయించి, యెహోవా నేను నీ రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను అర్థించి తొలి శ్వాస విడిచాడు. ఇస్సాకు. హల్లెలూయా.
ఇక్కడ చూడండి, దేవుడికి ప్రార్థించి కూడా తన తొలి శ్వాస మరి విడచడం జరిగింది. ఇది చూడండి, ఆదికాండం 49:18 చెప్తున్న మాట అండి ఇది. ఇందాక నేను రివర్స్గా చెప్పాను, చూడండి మళ్ళీని. ఆదికాండం 49:18 ఇక్కడ దేవుడితో చెప్తున్న మాట అయినా ఇదే మాట మరి యోసేపు గారు చనిపోయేటప్పుడు కూడా చెప్తారండి. నేను మరణం అవుతున్నాను కానీ దేవుని నిత్యముగా నేను దర్శించుదును. అప్పుడు ఏం చెప్తారంటే తన తండ్రికి, ఒకవేళ అన్నలు నేను చనిపోయినా మీతో పాటు నా శవాన్ని కూడా తీసుకెళ్ళిపోండి, నేను ఇక్కడ మరణించినా నేను దేవుడితో ఉంటానని నమ్మకంగా చెప్తున్నాడని భయపడకుండా. మనము కూడా అలా నమ్మకంగా భయపడకుండా ఉండాలి. భయపడకుండా నిరీక్షణ కలిగి దేవుడి కొరకు కనిపెట్టేవారుగా మనం ఉండాలి. దేవుడి కోసం త్యాగం చేసేవారుగా, దేవుడి కోసం పని చేసేవారుగా, దేవుడికి నమ్మదగ్గ పిల్లలుగా మనం జీవించాలి. అలా ఉన్నామో లేదో మనకు మనమే పరీక్షించుకొని అలా ఉండడానికి సిద్ధపడదామండి. ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.